వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్. మరి సంక్రాంతికి చాలా సినిమాలు అయితే రాబోతున్నాయి. చాలా అంటే ఒక 3 సినిమాలు అయితే చెప్పేస్తాను, ఫిక్స్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ సంక్రాంతి సందడి అన్నది మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత డాకు మహారాజ్ సంక్రాంతికి వస్తున్నాం, ఇలా కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అయితే బడ్జెట్ పరంగా చూసుకుంటే అన్నిట్లకన్నా ఫస్ట్ టాప్ లోకి వచ్చింది గేమ్ చేంజర్ మూవీ. సో హైయెస్ట్ బడ్జెట్ తో ఉంది. సెకండ్ లో చూసుకుంటే డాకు మహారాజ్ అండ్ చిన్న బడ్జెట్ లో చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అంటూ సంక్రాంతికి వచ్చేస్తున్నాం అంటూ మన వెంకీ మామ అయితే రెడీ అయిపోయాడు అనమాట. అయితే బజ్ లో మాత్రం చిన్న కుటుంబం చింతలేని కుటుంబం టాప్ లో కూర్చుంది, మిగతా 2 మాత్రం అంతంత మాత్రానే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా నెల రోజుల ముందు నుంచే అనిల్ రావుపూడి గారి ప్లానింగ్ మామూలుగా లేదు. గోదావరి గట్టు మీద ఉంది పాట వదిలేరు, మీను సాంగ్ వదిలేరు. ఇప్పుడు నేను పాడతా అని మన వెంకీ మావ చేసిన వీడియో అండ్ ఫ్యాన్స్ వచ్చి రచ్చ చేసినటువంటి ఏదొక విధంగా ఫుల్ ఫ్యామిలీ అంతా కూడా సంక్రాంతికి అందరం కలిసి ముందు సంక్రాంతికి వచ్చేస్తున్నాం చూసేద్దాం అన్నట్టు ఫిక్స్ అయ్యేటట్టయితే చేస్తున్నారు. బస్ పరంగా మాత్రం మామూలు బజ్ లేదు సంక్రాంతికి వస్తున్నాం. అయితే సో డాకు మహారాజ్ అండ్ గేమ్ చేంజర్ కూడా ఇంకాస్త బస్ పెంచాలి. అండ్ గేమ్ చేంజర్ డాకు మహారాజ్ లో చూసుకుంటే గేమ్ చేంజర్ కి కాస్త బస్ పెరుగుతుంది ఇప్పుడిప్పుడే. ఎందుకంటే రీసెంట్ గానే మన దిల్ రాజు గారు చేసిన వ్యాఖ్యలకి ఆ బజ్ కూడా బానే క్రియేట్ అవుతుంది అనిపించింది. ఫస్ట్ పొజిషన్ లో అయితే సంక్రాంతికి వస్తున్నాం ఉంది, తర్వాత అయితే మన గేమ్ చేంజర్ ఉంది, లీస్ట్ లో డాకు మహారాజ్ ఉంది. బాలయ్య ఎక్కడయ్యా ప్రమోషన్స్ పెంచయ్యా. సో మీరేమనుకుంటున్నారు? ఏ సినిమాని చూద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఏ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అది కూడా తెలియజేసండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం మీరేం చేయాలి? ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.